వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 ఈ సినిమా కలెక్షన్లు అనేవి ఈరోజు సర్వత్రా కూడా చర్చనీయాంశమయ్యాయని చెప్పాలి, సంచలనం సృష్టించాయని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్కు ముందు ఎవరూ కూడా ఈ స్థాయి కలెక్షన్స్ని సాధిస్తుందని, ప్రత్యేకించి హిందీ బెల్ట్లో మిగతా అన్ని ప్రాంతాలను మించి, ఈవెన్ తెలుగును మించి గొప్ప కలెక్షన్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏదైతేనేం హిందీ బెల్ట్ ఈ సినిమాని ఓన్ చేసుకుందని చెప్పాలి. అందుగురించే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయల మార్కును దాటి ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్లో సెకండ్ ప్లేస్ని సాధించడం, అది ఇండియన్ సినిమాల పరంగా చూసుకుంటే ఒక అసాధారణమైన విషయం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి సినిమా ఆమిర్ ఖాన్ సినిమా దంగల్. ఆ సినిమా 1900+ కోట్ల రూపాయల్ని అది సాధించింది. అందులో అత్యధిక భాగం, అత్యధిక వాటా చైనాదే అని చెప్పాలి. అక్కడ అది 1300 కోట్ల రూపాయల పైనే గ్రాస్ను కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతీయ చిత్రాల పరంగా చైనాలో ఆ స్థాయి కలెక్షన్లు అందుకున్న సినిమా అదొక్కటే. 1900 కోట్లు 1300 కోట్లు తీసేస్తే రిమైనింగ్ ఇండియాలో కానీ మిగతా ఓవర్సీస్లో కానీ అది సాధించింది 600+ చిలుకు కోట్ల రూపాయలు మాత్రమే కావటం ఇక్కడ గమనార్హం. అందులో ఇండియాలో అది సాధించిన వసూళ్లు 400 కోట్ల రూపాయల కంటే తక్కువ, అంటే 300+ క్రోర్సే అది సాధించింది. అలా చూసుకుంటే అంటే కేవలం ఇండియా పరంగా కానీ వితౌట్ చైనా కనుక చూసుకున్నట్లయితే నెంబర్ 1 గ్రాసరు పుష్ప 2నే. ఇంకా చెప్పాలంటే ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించినటువంటి సినిమా కూడా పుష్ప 2నే. మరి ఇలాంటి గొప్ప ఘనతల్ని సాధించినటువంటి సినిమాకి ఆ సినిమాని ఎలా గౌరవించాలి, ఎంత గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమ పుష్ప 2 సాధిస్తున్నటువంటి ఆ గొప్పతనాల్ని, ఘనతల్ని సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితిలో పడిపోవటం అనేది శోచనీయమని చెప్పాలి, దురదృష్టకరమని చెప్పాలి. ఏదైతే డిసెంబర్ 4న అనుకోని విధంగా ఒక అనూహ్యంగమైనటువంటి తొక్కిసలాట జరిగి రేవతి అనే ఒక స్త్రీ చనిపోవటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితికి గురి కావటం అనేది నిజంగా ఎవరూ కూడా తట్టుకోలేనటువంటి విషయమే. ప్రాణం అనేది తిరిగి రాదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మాత్రం చాలామందిని కలచివేశాయని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు చిత్రసీమకి మధ్య ఒక అగాధం ఏర్పడిపోయింది, ఒక పోడ్చలేనటువంటి దూరం పెరిగిపోయింది అని చెప్పేసి చాలామంది భావించారు. మొత్తానికి ఎట్లయితేనే ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు చొరవ తీసుకొని ఒక 45 మంది పెద్దవాళ్ళని, తెలుగు చిత్రసీమలో ప్రముఖుల్ని, అలాగే దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్టుల సంఘం, నిర్మాతల మండలి, ఇలాంటి సంఘాలకు సంబంధించినటువంటి ఆ పదవులు ఎవరైతే ఉండారో, కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉండారో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడించి, ఆయనతోటి ఆయన సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వీళ్ళందరితోటి కలిసి కూర్చొని మాట్లాడి వచ్చిన తర్వాత ఆ గ్యాప్ను తగ్గించే ప్రయత్నం కొంత జరిగిందని అనుకోవాలి. ఇప్పటికీ పుష్ప 2 అనే సినిమా రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ అంటే డిసెంబర్ 5 రిలీజ్ అనుకుంటే ఇవాళకి 34 రోజులు గడిచిపోయాయి. అయినా ఇన్ని ఘనతలు సాధించి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి హిందీ బెల్ట్లో మొట్టమొదటిసారిగా ఒక్క హిందీ వర్షన్కి సంబంధించి 700 కోట్ల రూపాయల నెట్ మార్కుని, 800 కోట్ల రూపాయల నెట్ మార్కుని అందుకున్నటువంటి
మొట్టమొదటి సినిమాగా చరిత్రకెక్కింది కదా 'పుష్ప 2'. మరి ఆ సంబరం ఎక్కడ? ఈ రోజున 'బాహుబలి 2' ఓవరాల్ కలెక్షన్ అయినటువంటి 1800 కోట్ల రూపాయల మార్కుని దాటేసి 1830 కోట్ల రూపాయల పైనే సాధించిందని చెప్పుకుంటున్నాం కదా! మరి ఆ సందడి, దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఎక్కడ? ఆ రోజున మనం 'బాహుబలి' అనే సినిమా ఒక గొప్ప విజయం సాధించినప్పుడు, హిందీ బెల్ట్‌లో కూడా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఎంత గొప్పగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలాగే 'బాహుబలి 2' అనే సినిమా మొట్టమొదటిసారిగా దేశీయంగా అంటే హిందీలోనే 500 కోట్ల నెట్ మార్కుని సాధించినప్పుడు ఎంతగా ఉప్పొంగిపోయి దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఈరోజు ఒక బెంచ్ మార్కుని సృష్టించినటువంటి సినిమాలు అవి 'బాహుబలి 2'. అలాగే 'RRR' సినిమా. ఆ 'RRR' సినిమా కూడా 1200 కోట్ల రూపాయల పైనే వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ సాధించినప్పుడు కూడా ఎంతో సంబరాలు చేసుకున్నాం. సో, రాజమౌళి గురించి, అలాగే ఆ కథానాయకులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఇండస్ట్రీ అంతా కూడా అప్పుడు అటు 'బాహుబలిని' కానివ్వండి, 'RRR'ని కానీ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితులు చూసాం. మరి ఈరోజు ఆ 'బాహుబలి' 'బాహుబలి 2'ను కూడా దాటేసినటువంటి 'పుష్ప 2'కు సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు సంబరాలు చేసుకోలేకపోతుంది? ఎందుకు వేడుకలు జరుపుకోలేకపోతుంది? ఎందుకని కనీసం సినిమా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇంత గొప్పగా ఈ సినిమా విజయం సాధించింది, ఇన్ని రికార్డులు సృష్టించింది అని చెప్పి గొప్పగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కనీసం తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానైనా సరే తమ స్పందనని ఎందుకు తెలియజేయలేకపోతున్నారు? అది నిజంగా ఇలాంటి పరిస్థితి రావటం మాత్రం బాధాకరం అనే చెప్పాలి. సో, తెలుగు సినిమా ఇప్పటికైనా సరే, అంటే ఒక పక్క నిజంగానే అల్లు అర్జున్ స్వయంగా ఆ సినిమా కథానాయకుడు కానివ్వండి, అలాగే ఆ నిర్మాతలు కానివ్వండి, దర్శకుడు సుకుమార్ కానివ్వండి, వాళ్ళే ఆ సినిమా విజయాన్ని సంబరంగా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి ఉంది అన్నమాట నిజమే. కానీ మిగతా వాళ్ళైనా సరే ఆ సినిమా గురించి ఇండస్ట్రీ వ్యక్తులు మాట్లాడుకోవచ్చు. కానీ అది కూడా ఎవరు కూడా అట్లా బయటకు వచ్చి అది మాట్లాడుకోలేని పరిస్థితులు రావటం మాత్రం ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి. సో, రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ అప్పుడు జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో అది నెమ్మదిగా ఆ గాయాన్ని కాలం అనేది మాన్పించేలా చేస్తుంది. తర్వాత అయినా సరే ఈ 'పుష్ప 2' సాధించినటువంటి విజయాలు, సో వీటి గురించి అయినా తర్వాత రోజుల్లో మరి చెప్పుకుంటారా లేదా అనేది మనం చూడాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న వెలితి ఏంటంటే, ఇది మన తెలుగు సినిమా కదా, తెలుగు వాళ్ళకంటే హిందీ వాళ్ళు ఎందుకని ఈ సినిమాని అంత గొప్పగా ఆదరించారు, ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు అనేది ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. అందరూ కూడా రకరకాల థియరీలు చెప్తున్నారు ఇందులో. సో, ఆ క్యారెక్టర్ అనేది పుష్పరాజ్ క్యారెక్టర్ ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కాబట్టి దాన్ని వాళ్ళు నార్త్లోని రూరల్ బెల్టులన్నీ కూడా దాన్ని ఓన్ చేసుకున్నాయి. అంటే కింది స్థాయి నుంచి, ఒక కూలీ స్థాయి నుంచి ఒక సిండికేట్ని పాలించేటువంటి నాయకుడిగా అతను ఎదిగినటువంటి విధానం వాళ్ళందరికీ కూడా నచ్చింది కాబట్టి అంత పెద్ద విజయాన్ని సాధించి పెట్టారు దానికి. సో, తెలుగు వాళ్ళకు వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ అనుకున్నంతగా వాళ్ళు ఏదైతే ఆదరిస్తున్నారో ఆ స్థాయిలో తెలుగు వాళ్ళు ఆ క్యారెక్టర్ని చూడలేదు కాబట్టి ఇక్కడ దానికి తగ్గట్లుగానే ఆడింది అని చెప్పేసి, అంటే ఇక్కడ ఈ సినిమాని నైజాంలో కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో కానీ రిలీజ్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ లాభాలను పొందలేకపోయారు. అదే హిందీ బెల్ట్లో చూసుకుంటే
అనిల్ తడాని ఆ సినిమాని రిలీజ్ చేసినటువంటి ఏఏ ఫిలిమ్స్ అధినేత చాలా భారీ లాభాల్ని అందుకుంటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. సో ఏదేమైనా మనకు తెలుగు సినిమా ఈరోజు దేశ యవనికపై తన జెండాని రెపరెపలాడిస్తూ ఉన్నది. గతంలో 'బాహుబలి' సిరీస్ కానివ్వండి, 'ట్రిపుల్ ఆర్' కానివ్వండి, 'కల్కి' కానివ్వండి, ఇప్పుడు 'పుష్ప 2' కానివ్వండి. సో ఒక్క సినిమా కాదు, తెలుగు సినిమా సత్తా ఇది అని చెప్పి సగర్వంగా చాటుతున్నటువంటి సందర్భం ఇది. రేపొద్దున ఇంకా మరిన్ని సినిమాలు తెలుగులో రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా అవి ప్రభంజనం సృష్టించబోతున్నాయి. సో ఇంకా గొప్పగా తెలుగు సినిమా ముందుకు వెళ్ళబోతోంది అనేది మాత్రం నిజం.